హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హైదరాబాద్ దాసరి సాయి కుమారి అలియా స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ వివాదానికి తెలంగాణ ప్రభుత్వం తెరదించింది. ఆమె ఫుడ్ స్టాల్ ను మూసివేసే విషయంలో ఓ అడుగు వెనక్కి వేసింది. ఉన్న చోటే తన ఫుడ్ స్టాల్ ను కొనసాగించాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించింది. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కుమారి ఆంటీ జీవనోపాధి కోసం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఫుడ్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో ఆమె హోటల్కు తాకిడి పెరిగింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు క్రమం తప్పకుండా ఈ హోటల్కు భోజనానికి వెళ్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరికీ సుపరిచితులయ్యారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె హోటల్ వ్యాపారంపై కథనాలను ప్రసారం చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు గుడివాడలో ఇళ్లు కూడా ఇచ్చారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం రాజకీయంగా వివాదాస్పదమైందే. తనకి ఎక్కడో కొండపైన ఇల్లు ఇచ్చారని, అది తనకి అంతగా నచ్చలేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టు సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఫుడ్ స్టాల్ పై ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని వెంటనే హోటల్ని తొలగించాలంటూ ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వార్తని వైరల్ చేయడం ద్వారా విషయం తెలంగాణ సీఎం రేవంత్ దాకా చేరింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఫుడ్ స్టాల్ తొలగించాలంటూ జారీ చేసిన ఆదేశాలపై పునః పరిశీలించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఫుడ్ స్టాల్ స్థలం మార్చాలంటూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న చోటి నుంచే కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని కొనసాగించొచ్చని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సాయంత్రం ఆయన అక్కడికి వెళ్లే అవకాశాలున్నాయి. పేద మహిళకి సహాయం చేసిన టీడీపీ సోషల్ మీడియాకి నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.